వెల్కమ్ టు GGL న్యూస్. ఏదైతే కర్నూలు టు మంత్రాలయం ఎమ్మెగనూరు రైల్వే లైన్ నిన్న చూశారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ రోజు గర్వంగా తెలియజేస్తారు. మళ్ళీ మోహన్ రెడ్డి గారు తనయుడుగా కూటమి అభ్యర్థిగా చంద్రబాబు గారి ఆశీస్సులతో నిన్న ఢిల్లీకి పోయి DPR కి ఆమోదం తెలుపుకొని రావడం జరిగిందని చెప్పి పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇది నెంబర్ 1 ప్రాజెక్ట్. నెంబర్ 2, సంవత్సరం లోపల గతంలో మీరు RTS రైట్ కెనాల్ ఏదైతే ప్రాజెక్టుని సర్వనాశనం చేశారో దాన్ని క్యాబినెట్ లో పెట్టి మళ్ళీ ఆమోదం చేయించి ఆ ప్రాజెక్ట్ ని కొనసాగించాలని చెప్పించింది ఇదే జయనాగేశ్వరుడు, ఇదే కూటమి అభ్యర్థి పార్టీలు మేమందరం కూడా. తెలుగుదేశం పార్టీలో బీజేపీ కావచ్చు, అదే రకం జనసేన కావచ్చు. మరి అదే విధంగా మూడో విషయం వచ్చినప్పుడు ఎమ్మెగనూరుకు తాగడానికి నీళ్లు గతంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టుని ఏదైతే UGD లాగే మొదలు పెట్టామని చెప్పి సర్వనాశనం చేసి దాన్ని కుదేలు చేసి మూలపడేశారు. దాన్ని కూడా టెండర్లు పిలిపించి మళ్ళీ 3 టెండర్లు పిలిపించి ఇమ్మీడియట్ గా దాన్ని డివిజన్ చేసి అతి త్వరలో దాన్ని కూడా ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి. అంతేకాకుండా మొన్న ఢిల్లీకి పోయినటువంటి దాంట్లో బైపాస్ ఎమ్మెగనూరుకి ఆల్రెడీ ప్రీ అప్రూవల్ 200 పైచిలుకు కోట్లతో మనకు బైపాస్ రోడ్డు ఆమోదం అయినట్టే. ఆల్మోస్ట్ మొన్న పోయినప్పుడు చాలా పాజిటివ్ గా గడ్కరీ గారు మంత్రివర్యులు స్పందించడం జరిగింది. అది కాక నేనేమడిగానంటే ఇంకా నేషనల్ హైవే అప్గ్రేడేషన్ కూడా నాకు ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకు మాకు కావాలా, చాలా అత్యవసరం అంటే దానికి కూడా పాజిటివ్ గా స్పందించడం జరిగింది. మొదటి విజయం మనకు ఎమ్మెగనూరుకి ఆల్మోస్ట్ బైపాస్ శాంక్షన్ అయిందనే వార్త ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ రోజు ఈ విషయాన్ని పత్రికే ముఖ్యంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అది కాకుండా అత్యంత ముఖ్యమైనటువంటి గతంలో టెక్స్టైల్ పార్క్ ఈ సంవత్సరం లోపల మళ్ళా దాన్ని గాడిలో పెట్టి దాన్ని కూడా ఇనాగరేషన్ చేసి చేయడం జరిగింది. మరి మీరు టెక్స్టైల్ పార్క్ కావచ్చు, తాగడానికి నీళ్లు స్కీమ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైల్వే లైన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి RTS రైట్ కెనాల్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ చిత్తశుద్ధితో ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవడం జరుగుతాం. మరి అటువంటిది ఈరోజు UGD గురించి మా చిత్తశుద్ధి గురించి మాట్లాడేటప్పుడు అసలు మీరు చేసిన తప్పుడు పనులు ఏ రకంగా ఉన్నాయో మీరు ఆలోచించుకోవాలా. ఏదైతే మీ అందరి మనసులో మాట నాకు అర్థమైంది ఏమంటే, పాపం మేము ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతామంటే దానికంటే తొందర ఎంక్వైరీ చేయాలనే తొందర ఎక్కువ ఉంది మీకు. మీరు ఇచ్చినటువంటి సూచనని ఇండైరెక్ట్ గా ఎంక్వైరీ కమిషన్ తప్పకుండా వేయిస్తాం. వేయించడమే కాకుండా దీనికి ఎంత వచ్చింది, ఎంత కావాలని చూసి దీన్ని కూడా ప్రజలకి, ఎమ్మెగనూరు ప్రజలకు అర్థం కావాలా. ఈ ప్రాజెక్టు నాశనం కావడానికి కారకులు మీరే. ఈ ప్రాజెక్టు నాశనమైనటువంటి ప్రాజెక్టు మళ్ళీ దాన్ని బ్రతికించి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రేట్లు కానీ అన్ని కానీ సమర్థవంతంగా దాన్ని కుదించుకొని దాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యతను తెచ్చి ఈరోజు మా ప్రభుత్వం మీద పెట్టారు. 2014-19లో ఇదే మాట చెప్పి నేను ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ కన్విన్స్ చేసి 95% పూర్తి చేస్తే మీకు జ్ఞాపకం ఉంది. కౌన్సిల్లో వచ్చి అప్పటి ఎమ్మెల్యే గారు చెప్పారు, నేను 6 నెలల ఎన్ని నెలలు అన్నారు ఆయన, 3 నెలల్లో నేను ముగిస్తానని చెప్పారు వారు. మరి వారు 5 ఏళ్ళు ఏమీ చేయకుండా, మీ పార్టీ ఏమీ చేయకుండా ఈరోజు వచ్చి మీరు మాట్లాడేటువంటి మాటలు ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను అందుకే చెప్పేది, విష ప్రచారం చేయడం మానుకొని కరోనా వైరస్ లాంటి ఒక సాక్షి పత్రికను పెట్టుకొని, అదేవిధంగా ఒక క్యాన్సర్ గడ్డ లాంటి నాయకత్వంలో మీరు రాష్ట్రాన్ని, అదేవిధంగా రాయలసీమను ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా తప్పుదోవ పట్టించి చేసిన మంచిని కూడా చెడుగా చూపించడం పద్ధతి కాదని చెప్పి పత్రిక ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే నిన్న ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ ఆ ప్రాజెక్టుల విషయంలో సానుకూలంగా స్పందించినటువంటి మా ఎంపీలకు, అదేవిధంగా మా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా గడ్కరీ గారికి, మంత్రివర్యులు వైష్ణవ్ గారికి, రైల్వే శాఖ మంత్రులు అందరికి కూడా, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫున అన్నదాత సుఖీ భవని చెప్పిన విధంగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇచ్చినటువంటి మనగాడు నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పేరు పేరుగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.